వైసీపీ మాట్లాడే తీరు సరిగా లేదన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మళ్లీ మేమే వస్తాం, అంతు చూస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం చెప్ప దాంట్లో పోయే ముందు అధ్యక్ష ఒక పాయింట్ చెప్తా అధ్యక్ష. గడిచిన 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు అన్న అడో తీసుకో. అప్పుడు కుప్పం ఎమ్మెల్యే అధ్యక్ష వీళ్ళు ఇందాక తల్లికి వందనం చెప్ప దాంట్లో పోయే ముందు అధ్యక్ష ఒక పాయింట్ చెప్తా అధ్యక్ష. గడిచిన 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు అన్న అడో తీసుకో. అప్పుడు కుప్పం ఎమ్మెల్యే అధ్యక్ష వీళ్ళు ఇందాక తల్లికి వందనం చెప్ప దాంట్లో పోయే ముందు అధ్యక్ష ఒక పాయింట్ చెప్తా అధ్యక్ష. గడిచిన 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు అన్న అడో తీసుకో. అప్పుడు కుప్పం ఎమ్మెల్యే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 1924లో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు 24 ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భం పెడతారు అధ్యక్ష. ఇది పద్ధతిన ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా? గతంలో? ఇవాళ మీరు దయచేసి ఈ సభా గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. లేదు అంటే మేము మా తాగు మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష? ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు అని అదే విషయం చెప్పారు కదా, అంతే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష. ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. సమస్య లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదనం. గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పకుండా కుప్పం ఎమ్మెల్యే అంటాం వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడుతారు అధ్యక్ష. ఈ రికార్డులను తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇది సంప్రదాయం కదా అధ్యక్ష. మీరు ప్యానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము అధ్యక్షులు పిలుస్తున్నాం, బయట ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడతాం అధ్యక్ష. ఇందాక సోమవారం గారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ మాట్లాడితే చూడండి, రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు చేయండి అధ్యక్ష. అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే అభ్యర్థులను కొనసాగిద్దాం అధ్యక్ష. అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి మాకు పుడే ముందుకు మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష, అది కాదు. ఆయన చెప్పింది వాస్తవం. ఆనాటి
కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు. మాట ఉంటే ఓకే, లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష? తొలగించడం కాదు, క్షమాపణ చెప్పించాలా, క్షమాపణ చెప్పించాలా, తొలగించడం కాదు అధ్యక్ష. రికార్డులో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం, వెరిఫై చేసి సరే రికార్డ్స్ పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటాం. సరేనా? చెప్పారు కదండి రమేష్ గారు, కంక్లూడ్ ప్లీజ్ కంక్లూడ్. పరిశీలిస్తామని చెప్పారేమో కదండి, రికార్డ్ తీసి పరిశీలిస్తాం. రికార్డు వెరిఫై చేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. లేదండి, స్పీకర్లను మీరు డిసిషన్ చేసే అథారిటీ సభ్యులకు లేదు, రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. ఇది స్పీకర్ను క్వశ్చన్ చేసేదైతే లేదు. దయచేసి మీరు సహకరించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, హౌస్ను ఆర్డర్లో పెట్టండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష అధ్యక్ష కంటిన్యూగా మాట్లాడుతున్నారు మంత్రి గారు. సార్ అధ్యక్ష ఇవ్వలేదు, చెప్పండి. ఇప్పుడు అధ్యక్ష మీరు అన్నారు కాబట్టి రికార్డ్స్ మీరు పరిశీలించండి, పరిశీలించి ఆ తర్వాత చూద్దాము. ఆయన అయితే ఆయన కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు కంక్లూడ్ చేయనివ్వండి. అయిపోయింది. ఆయన లేదండి, మంత్రి గారు ఒక సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి, ఒక సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి. ఇప్పుడే పరిశీలన చేసి డిసైడ్ చేయండి. అది అపరాయస్వామికం అవుతుంది. అలా కాదు, ఎందుకంటే ఒక సభ్యున్ని నిర్ణయించే అధికారము, అతను మాట్లాడాలా మాట్లాడకూడదు అనే అధికారము ఒక మంత్రికి లేదండి. అరే ఇప్పుడు వెరిఫై చేయండి, వారు తప్పు చేశారు కాబట్టి వెరిఫై చేయండి, వెరిఫై చేసే డెసిషన్ తీసుకోండి. ప్లీజ్ 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 కూర్చొని మాట్లాడండి, అందరూ కూర్చొని మాట్లాడండి. అమ్మా ఒకసారి అధ్యక్ష, జరిగిన విషయాన్ని మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి 1 minute మంత్రి ఒక్కళ్ళు చెప్పండి అధ్యక్ష. ఒక్కళ్ళు చెప్పండి, కూర్చొని ఇందాక జరిగినటువంటి గౌరవ సభ్యులు రమేష్ గారు మాట్లాడుతూ అధ్యక్ష కుప్పం ఎమ్మెల్యే గారని మాట్లాడారు అధ్యక్ష. కానీ ఎల్ఓపి గారు ఏం చెప్పారంటే ఆనాటి ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి అన్నారు అధ్యక్ష. రికార్డ్స్ ఒకసారి పరిశీలన చేయండి, పరిశీలన చేసి ఇప్పుడు డెసిషన్ తీసుకోండి, తొలగించండి, దాని మీద చర్యలు తీసుకోవాలి అన్నాం అధ్యక్ష. కాబట్టి ఆ సభ్యుల మాటలు ఇక్కడతో ఆపేసి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్తున్నాం అధ్యక్ష. ఓకే 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 కూర్చోండి. ఎల్ఓపి గారు చెప్పండి, ఏంటంటారు, ఏమంటారు? కాదు, వారు వచ్చి అంటున్నారు కదా వెరిఫై చేయండి, మాకేం పెద్ద మనం చెప్పాలా? మనోహర్ గారు మనం కూర్చోండి. అధ్యక్ష, మీ అభ్యంతరం ఉంటే మీరు చెప్పండి. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకులు మనోహర్ గారు సూచించినట్టుగా దయచేసి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి పరిశీలించి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గానికి శాసనసభ్యులైన మన సభ హుందాతనంగా నడవాలి, గౌరవించుకోవాలనే పరస్పర ఆలోచనతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఆయన సభానాయకుడు అధ్యక్ష. ఈ రోజున ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే, ఈజ్ లీడర్ ఆఫ్ ద హౌస్. ఎట్లా మర్చిపోతారు అధ్యక్ష ఆ విషయం? కాబట్టి దయచేసి మీకున్న అధికారాలతోటి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి చూసి మీ రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష.